నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఆంధ్ర ప్యారిస్ గ్రామీణాభివృద్ధికి 25 కోట్ల మేర నిధులు మంజూరు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ వెల్లడి. సేవా కార్యక్రమాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. అన్నదాన సేవ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. అమిత్ షా వ్యాఖ్యలను సమర్థించుకుంటూ కాంగ్రెస్ నాయకులపై కేసులు పెట్టడం అమానుషం. నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల ఖండన. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ఆంధ్ర ప్యారిస్ గా పిలిచే తెనాలి పట్టణానికి అన్ని హంగులు తీసుకొచ్చేందుకు కృషి చేయడం జరుగుతోందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. శనివారం స్థానిక బోస్ రోడ్లోని మంత్రి మనోహర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్ల కోసం 25 కోట్ల రూపాయలు కేటాయించడం సంతోషకరమన్నారు. పట్టణంలోని ప్రధాన రోడ్లను విస్తరిస్తూ పట్టణ పురోగ అభివృద్ధికి తోడ్పడడం జరుగుతోందన్నారు. బుర్రిపాలెం రోడ్లో ఎకరం 76 సెంట్ల స్థలంలో యువతకు స్విమ్మింగ్ పూల్, క్రీడా మైదానాన్ని తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. అలాగే చినరావూరులోని పార్కును, ఐతానగర్లోని ఫైకస్ పార్కును త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు పటిష్ట ప్రణాళికలతో ముందుకు వెళ్లడం జరుగుతోందని మంత్రి మనోహర్ వివరించారు. ఈ సమావేశంలో తోటకూర వెంకటరమణారావు, నన్నపనేని రాంబాబు, ఇస్మాయిల్, గ్యాలం వేణు, జాకిర్ హుస్సేన్, బండారు రవికాంత్, దొడ్డక ఆదినారాయణ, ఎంపీటీసీ సభ్యులు అమ్మిశెట్టి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఒక మంచి ప్రణాళికతోటి భవిష్యత్తులో ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న రోజులు, అంటే విజయవాడకి గుంటూరుకి సమానంగా మనం పోటీ పడే విధంగా చక్కటి పరిసర ప్రాంతాలు, విద్యా అవకాశాలు, వైద్య సదుపాయాలు, ఏ పట్టణానికి లేని విధంగా రక్షిత మంచినీటి పథకం, ప్రస్తుతం ఉన్న మన కళాకారుల సంస్కృతి, ఈ ప్రాంతంలో ఉన్న గుర్తింపు, ఇవన్నీ మనం కలుపుకుంటే ఒక అద్భుతమైన నగరంగా మన తెనాలిని మార్చచ్చు అనేది మనందరం కూడా ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూనే ఉన్నాం, చెప్పుకుంటూనే ఉంటాం. సో రోడ్ల విస్తరణ అందులో భాగంగా ప్రత్యేకంగా ప్రధాన రహదారులు బోస్ రోడ్ కానివ్వండి, బురిపాలెం రోడ్ కానివ్వండి, ఐతానగర్ రోడ్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా మనం విస్తరించుకుంటూ ఖచ్చితంగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ఒక మంచి లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యే విధంగా సీసీ కెమెరాస్ చాలా నెట్వర్క్ పెంచుకునే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశాం. అందులో భాగంగా ఈ రోజున మనందరం కూడా గర్వపడే విధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెనాలి నియోజకవర్గానికి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల కోసం 25 కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేశారు. 25 కోట్ల రూపాయలతోటి తెనాలి మండలం, కొలిపర మండలంలో సీసీ రోడ్ల నిర్మాణం, అంటే 3 మీటర్ల విడత గల సీసీ రోడ్స్ ప్రతి గ్రామంలో కూడా ఒక మంచి ప్రణాళికతోటి సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళి ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా రహదారులతో ఇబ్బంది పడకుండా ఉండేటట్టు మేము పండుగ తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి 25 కోట్ల రూపాయలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రామీణాభివృద్ధి జరిగే విధంగా ఖచ్చితంగా కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ప్రజలకు తీసుకెళ్తాం. తెనాలి నియోజకవర్గం తరఫున మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా బురిపాలెం రోడ్లో దాదాపు ఒక ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, దాదాపు 3 కోట్ల రూపాయలతోటి స్విమ్మింగ్ పూలు, అదేవిధంగా అక్కడ వాలీబాల్, బాస్కెట్బాల్ ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఒక ప్రణాళికబద్ధంగా చేయాలనే ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ భూమిని ట్రాన్స్ఫర్ చేసి త్వరలోనే, అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి దానికి నిధులు కేటాయించి తప్పకుండా ఒక ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దాదాపు ఎకరం 76 సెంట్లో ఉన్న ఆ భూమిలో ఒక అద్భుతమైన స్విమ్మింగ్ పూలు, వాలీబాల్, అదేవిధంగా బాస్కెట్బాల్ ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేస్తే యువతకు చక్కటి అవకాశం. అదేవిధంగా
క్రీడాకారుల్ని మనం ప్రోత్సహించే విధంగా మన ప్రాంతంలో ఉన్న ఇండోర్ స్టేడియంతో పాటు ఇటువంటి అవకాశాలు మనం కల్పిస్తే తప్పకుండా భవిష్యత్తులో భారతదేశాని కోసం వాళ్ళు మంచి స్థాయికి ఎదిగే విధంగా చక్కటి అవకాశాలు కల్పించే విధంగా తప్పకుండా ఒక మంచి ప్రణాళికతో సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఐతార్ నగర్లో ఏ విధంగా చిన్రావూరులో మనం మన పార్క్ని మరొకసారి దాన్ని ప్రజలకి పునరంకితం చేసే విధంగా సిద్ధమవుతోందో కమిషనర్ గారి అభిప్రాయం మేరకు ఈ నెల డిసెంబర్ 30 తారీఖు కల్లా దాని ప్రారంభోత్సవం చేయబోతున్నాం. ఆ పార్క్ని చిన్రావూరులో ఉన్న పార్క్ని దాదాపు 25 లక్షల రూపాయలతోటి మరమ్మతులు చేసి అదేవిధంగా ఎప్పటి నుంచో నేను చెప్తానే ఉన్నాను ఐతార్ నగర్లో కూడా చేయబోయే ఈ పార్క్ని ఫైకస్ పార్క్ అని దానికి 1,15,00,000 రూపాయలతోటి శాంక్షన్ చేసి దానికి కూడా టెండర్లు పిలిచి త్వరలోనే ఆ పనులు కూడా ఫిబ్రవరి మాసం లోపు ఆ పార్క్ని కూడా ప్రజలకి అంకితం చేసే విధంగా తెనాలి మున్సిపాలిటీ నుంచి అదేవిధంగా పురపాలక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ముందుకెళ్తున్నాం. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు శాశ్వత పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శనివారం పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను మంత్రి మనోహర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన ప్రాంతాలు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు వ్యాపారస్తులు సహకరించాలని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తన బాధ్యతగా తోడ్పాటు అందించాలన్నారు. 67 లక్షల రూపాయలతో పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం జరుగుతోందన్నారు. రోడ్లపై అక్రమ నిర్మాణాలు అక్రమణ చేయదని పట్టణ పురోగభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి మనోహర్ తెలిపారు. తొలుత స్థానిక శివాజీ చౌక్ సమీపంలోని రైతు బజార్ను మంత్రి మనోహర్ సందర్శించి ప్రజలకు అందిస్తున్న వస్తువులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అడుసుమల్లి వెంకటేశ్వరరావు, కె లక్ష్మీకుమారి, డిఎస్పీబీ జనార్దన్ రావు, మున్సిపల్ ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వ్యాపారం చేస్తారు కాబట్టి మీకు చాకీ అని తెలుసు, అవునా? లేకపోతే మీకు ఏం అవసరం చాకీ అని చెప్పడానికి? అది చెప్పండి, అవసరం ఏముంది మీకు? అది షాకీ అని మీరు చెప్పారంటే మీరు వ్యాపారం చేస్తున్నట్టే. చూసారా ఎట్లా దొరికిపోతారు? చూసారా అమాయకత్వం అని అనుకుంటున్నారు మీరు. ఆ పదం మీరు ఎందుకు వాడారు అంటే మీరు ఆ వ్యాపారం చేస్తున్నట్టే కదా. షాకీ అని అనగానే మీరు పిలిపించండి, సిఎస్డిటీ తెప్పించి పిలిపించండి. ఇంకా తీసుకోండి. కొనడానికి వచ్చారు ఇప్పుడే, కొనేసినట్టే చెప్తున్నాను. ₹20 కేజీ టమాటా. అదేంటి ఇవ్వాలంటే బయట ₹20 ఉందా? ఇక్కడ ప్రతి వారం వస్తారు, బాగానే ఉంటాయి. ఏం తీసుకున్నారు మీరు? పామాయిల్ తీసుకుంటారా? ఫ్రీడమ్ ఎంతకు వస్తుంది ఇప్పుడు? 150 అంటున్నారా? సన్ఫ్లవర్ 135కి అమ్మాలి. ఎక్కడ కొన్నారు మీరు 150కి? సూపర్ మార్కెట్లోనా? కాదు, రైతు బజార్లో రేట్ల కన్నా తక్కువ రేట్కి ఉండాలి, నంబర్ 1. రెండోది, సరుకులు ఎక్కడ తేడా రాకూడదు, నాణ్యమైన సరుకు ఉండాలి. మార్జిన్ ఎంత ఉంది, విత్ ఎంత ఉంది, ఏం ఆడుతున్నారు మీరు? ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందా ప్రైవేట్ సైడ్? ఇంత పని చేయించేది దేనికి? రోడ్డు వైడ్ అవడానికే కదా. ఎవరు ఇక్కడ ఎవరు ఉంటున్నారు ఇక్కడ? తెనాలి పట్టణంలో మనం చేసుకోబోయే అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానమైన రహదారులని ముందు అంటే గతంలో ఉన్న రోడ్ని జాగ్రత్తగా వర్షాలు పడినప్పుడు
నీరు ఆగకుండా డైరెక్ట్గా స్టామ్ వాటర్ డ్రైన్లోకి వెళ్ళే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. గత వారం మనం చూసాం బోస్ రోడ్లో ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయో అదేవిధంగా ఈ రోజున బురిపాలెం రోడ్డు పైన జరుగుతున్న విస్తరణ కార్యక్రమాలు ప్రత్యేకంగా దాదాపు 67 లక్షల రూపాయలతోటి బురిపాలెం రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది ప్రజలందరూ కూడా ఆలోచించి సహకరించాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో గతంలో అధికార యంత్రాంగం సరిగ్గా సూచనలు చేయకపోవడం, ప్రజలు కూడా మన ఎవరు అడుగుతారులే అనే భావనతోటి కొన్ని నిర్మాణాలు జరిగిపోయినాయి. అది పొరపాటు. ఎందుకంటే తెనాలికి మనం మంచి పేరు తీసుకురావాలి, ఈ ప్రాంతంలో మనకి బిజినెస్ కూడా పెరగాలనుకున్నప్పుడు ఎవరైనా సరే మన షాపులకు కానీ మన రెస్టారెంట్లు కానీ లేకపోతే మనం చేస్తున్న వ్యాపారం వాళ్ళకి నచ్చి మన ప్రాంతానికి రావాలంటే కనీసం రావడానికి కూడా మార్గాలు లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. ట్రాఫిక్ సమస్యను అధిగమించాలని పదే పదే మన పౌరులు చెప్తూ ఉంటారు. కానీ వాస్తవంగా ఏంటంటే అన్ఆథరైజ్డ్గా రోడ్డు పైన వచ్చేసి చాలామంది వ్యాపారాలు చేసుకోవడంతో ఆ రోడ్డు విస్తీర్ణ తగ్గిపోయి ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. సో ముందుగా ఉన్న రోడ్డు వరకు ప్రొటెక్షన్ చేస్తాం. దాదాపు 67 లక్షల రూపాయలతోటి ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపట్టాం. వీటితో పాటు అనేక మంది పెద్దలతోటి వారి సహకారంతో కొత్త కార్యక్రమాలు కొత్త ఆలోచనలతోటి ఈ వన్స్ అండ్ ఫర్ ఆల్ పర్మనెంట్ సొల్యూషన్ ఇంకెప్పుడైనా సరే ఎంతటి వర్షం పడినా మనకి ఎక్కడ కూడా నీరు ఆగకుండా డైరెక్ట్గా స్టామ్ వాటర్ డ్రైన్లోకి వెళ్ళిపోయేటట్టు వాటరు ఈ రోడ్ల నిర్మాణం కొత్తగా ప్రారంభించుకున్నాం. అదేవిధంగా మనం చేయబోయే ప్రతి కార్యక్రమం కూడా పారదర్శకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. పొరపాట్లు చేయకుండా అధికార యంత్రాంగాన్ని కూడా నేను అప్రమత్తం చేస్తూనే ఉన్నాను పదే పదే. ఎందుకంటే ఒక్కోసారి సరైన సూచనలు ఇవ్వకపోతే కూడా ప్రజలు పాపం తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాళ్ళు అంతిమంగా వాళ్ళకి నష్టం జరగకూడదు. ఈ రోజున మున్సిపాలిటీ తరఫు నుంచి గతంలో తెనాలి మున్సిపాలిటీకి ఏ విధంగా నంబర్ 1 స్థానానికి మనం చేరుకోగలిగామో అదేవిధంగా మనం ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో, ఎవరైతే సామాజిక స్ఫూర్తి ఉందో, ఎవరైతే మన పట్టణం కోసం ఒక తపనతో పనిచేస్తూ ఉంటారో అందరూ కలిసిమెలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని శనివారం స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా గాంధీ సేవా శాంతి వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి అన్నాపతిని శివకుమార్ ఆధ్వర్యంలో ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం సదుపాయం ఏర్పాటు చేశారు. తొలుత ఆశ్రమంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే శివకుమార్ వైసీపీ శ్రేణులు పూలమాలలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆశ్రమ వాసులకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని, ప్రజల ఆశీస్సులతో ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి పాటుపడిన గొప్ప వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ దీవెనలతో ఆయన మరిన్ని పుట్టినరోజులు నిర్వహించుకోవాలని ఆశిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మా గాంధీ ఆశ్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చుండూరు వెంకటేశ్వరరావు, చుక్క ఆనంద్ బాబు, పట్టణ పార్టీ క్లస్టర్ 1 అధ్యక్షులు మద్దాలి శేషాచలం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక అధ్యక్షులు అక్కిదాస్ కిరణ్ కుమార్, నాయకులు మనవ ప్రభాకర్, బూరెల దుర్గా ప్రసాద్, కటారి హరీష్, శ్రీకృష్ణ, ఎస్ సాంబశివరావు, గుంటూరు కృష్ణ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా జన్మదిన శుభాకాంక్షలు మన మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి. అలానే స్థిరస్థాయిగా పేదల మనసులో ఒక దేవుళ్లాగా గుడి కట్టుకున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అనేక సంక్షేమం ఇస్తా అన్నారు. అలానే ఇచ్చిన చూపించిన దేవుడు ఎవరన్నా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి. మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి 52వ పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో తన శైలిలో ప్రజలకు సేవలు అందించారు. ఆయన ప్రజలకు అందించిన సేవలను దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యంగా చెప్పాలంటే తెనాలి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఏఎస్ఎన్ విద్యాసంస్థల అధినేత శ్రీ అన్నాపతి శివకుమార్ గారు ఈ ఆశ్రమానికి ఎంతో సహాయం చేశారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకి భోజనం ఏర్పాట్లు చేశామండి. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మా మాజీ శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ గారు, అలాగే పార్టీ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని మాకు అన్ని విధాలు సహకరించిన వజ్రాల రామలింగాచారి గారికి,
అలాగే ప్రతి ఏటా ఏదో ఒక కార్యక్రమాలు మేము శివకుమార్ గారు ఆధ్వర్యంలో చేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు రైతాంగం నుండి ధాన్యములు కొనుగోలు చేయాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక మారియస్పేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన 1740 రూపాయల మద్దతు ధరకు ప్రభుత్వం తెనాలి ప్రాంతంలో 5% కూడా కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు. రైతాంగం ప్రభుత్వ మద్దతు కొనుగోలు చేస్తున్న ఆశలు నిరాశకే గురయ్యాయన్నారు. తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యమును కొనుగోలు చేయాలని కోరారు. రైతుకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని, ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని డాక్టర్ సాంబశివుడు పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ ఇండియా కూటమిపై చేసిన వ్యాఖ్యలను డాక్టర్ సాంబశివుడు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్ మాట్లాడుతూ రైతాంగం పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడడం సరికాదని హితవు పలికారు. రైతాంగంను ఆదుకునేలా పాలకులు వ్యవహరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, మండల పార్టీ అధ్యక్షులు కర్లపూడి బుల్లయ్య, నాయకులు ఆలాకృష్ణ, పి శివకుమార్, శివనారాయణ, స్టీవెన్ బాబు, అయ్యప్ప, భీమా రమేష్, రాయప్ప, శంకర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, నాగూర్, కార్తీక్, వీరాస్వామి, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకు ముఖ్యమైన పంట వరి. దీనికి గిట్టుబాటు ధర పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో కల్లాల్లో 1900 నుంచి 2000 వరకు అమ్ముకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పి అంటాం, మినిమం సపోర్ట్ ప్రైస్, రైతు గిట్టుబాటు ధర. ఈ గిట్టుబాటు ధర క్వింటాల్కి 2320 రూపాయలు ఉంది. ఎక్కడ పడ్డా కానీ ఏ ఊర్లో పడ్డా 10% దాటి గవర్నమెంట్ కొనలేదు. ఈ ఒడ్డునంతా కూడా, ఈ ధాన్యానంతా కూడా రైతులు మిల్లర్లకి, ప్రైవేటు వర్తకులకి అమ్మటమే. అది 1350 నుంచి 1500 లోపే అందరూ కొంటున్నారు. మరి కొత్త ప్రభుత్వం అంత మెజారిటీ మీద వచ్చి రైతులకి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు, మీకేమన్నా బాధలుంటే చెప్పండి, రైతుల దగ్గర నుంచి కొనాలి, ఎక్కువ ఏమి తేమ కొంచెం అటు ఇటు ఉండో కొనాలని చెబుతున్నారు. ముఖ్యమంత్రి గారికి కానీ, ఉప ముఖ్యమంత్రి గారికి కానీ, మంత్రులకు కానీ ఇక్కడ తెనాలి ప్రాంతంలో 1500 దాటి ఎవరు కొంటలేదు. అసలు 1380, 1400 నడుస్తుందనేది మాకు వచ్చే ఇన్ఫర్మేషను. దయచేసి ఇప్పుడుకైనా 1740కి కొనేటట్టుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలో దించండి. రైతుకు న్యాయం జరగాలి, ముఖ్యంగా కౌలు రైతుకు న్యాయం జరగాలనే ఉద్దేశం మీద మా కాంగ్రెస్ పార్టీ గెలవపోయినా, మీరు ఓట్లు వేసినా, వేయిపోయినా ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం. మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వం వెంటనే స్పందించి మన ప్రాంతంలో ప్రతి ఊరిలో కూడా 1740కి బస్తా కొంటే కౌలు రైతు కానీ ఎకరానికి ఒక 10,000 రూపాయలు వాళ్ళకి ఆదాయం, అదే మిగిలేది. అమిత్ షా గారి యొక్క అనుచిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత బహుజన నాయకుడు, ఆరాధ్య దేవత అయినటువంటి అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం, దాని మీద ఇండియా కూటమి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇండియా కూటమి మొత్తం కూడా దాన్ని వ్యతిరేకించటం, దానికి నిరసన వ్యక్తం చేయటం, పార్లమెంటు ద్వారం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. గుర్తుపెట్టుకోండి, అధికార పక్షం ద్వారం దగ్గర, గేటు దగ్గర ఉన్నారు. పార్లమెంట్ లోపలికి వెళ్తానికి అందరికీ హక్కు ఉన్నది. ఆ ద్వారం దగ్గర నిరసన చేయటం చెయ్యకూడదని చెప్పి స్పీకర్ గారు కూడా ఆర్డర్ ఇచ్చాడు. నిరసన రూల్స్కి వ్యతిరేకంగా ప్లే కార్డులు పెట్టుకుంది అధికార పక్షం బీజేపీనా మా ఇండియా కూటమా ఓటు అడుగుతున్నాం. రూల్స్కి వ్యతిరేకంగా మీరు నిరసన అక్కడ బ్లాక్ చేసి రాహుల్ గాంధీ గారు వెళ్ళకపోతే నెట్టేశారని చెప్పేసి, రాహుల్ గాంధీ గారిని ఎవరు నెట్టేస్తే ఒకటి మీద ఎవరికో పడి దెబ్బలు తగలని అని రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయటాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అది చాలా అన్యాయం, దుర్మార్గం, అనుచితం. రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ని వెంటనే రద్దు చేసి క్షమాపణ చెప్పాలి ప్రభుత్వం, అమిత్ షా గారు అని చెప్పేసి మా ఇక్కడ తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఎంతసేపుడు కాంగ్రెస్ని రాజ్యాంగ చట్టం మార్చాలి, ఏ విధంగా మార్చాలి అనే ఉద్దేశం తప్ప వేరే ఏమీ లేదు. ఇప్పుడు ఈ పార్టీల్లో ఉండేవాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ప్రజలు ఏ విధంగా గొడవలు పెట్టాలి, ఏ విధంగా చెయ్యాలి, కులాల మతాలని ఎరదీయాలి అనే ఉద్దేశమే కానీ దాన్ని పూర్తిగా ఆలోచించండి. వీళ్ళు చేసే ఆలోచనలు అవే తప్ప వేరే ఏమీ లేవు. రైతుకి కష్టం వచ్చింది. అదేంటంటే ధాన్యం సరిగ్గా గిట్టుబాటు ధర లేదు. కూటమి ప్రభుత్వం
తక్షణమే రైతుకి న్యాయం చేయాలని, తగిన గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుకుంటున్నాను. రైతుని ముందు జాగ్రత్తగా చూడండి. రైతు శ్రేయస్సే మన దేశ శ్రేయస్సు కూడా. రైతు బాగుంటే మనం బాగుంటాం. రైతు లేనినాడు మనం తిండికి దేనికి అయ్యో లక్ష్మణ అంటూ రాష్ట్రాలు దాటి కూడా దేశాలు దాటి కూడా వెళ్లాల్సి వచ్చేస్తుంది. స్థానిక కొత్తపేటలోని కోర్టుల ప్రాంగణంలో తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ సెమీ క్రిస్మస్ వేడుకను శుభరాత్రి ఘనంగా నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీధర్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి షేక్ అబ్దుల్ షరీఫ్, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు చేసిన నృత్య కార్యక్రమాలు అందరినీ అలరింపచేశాయి. ఈ సందర్భంగా వక్తలు క్రిస్మస్ విశిష్టతను వివరించారు. ఎంతో పవిత్రంగా క్రైస్తవులు అందరూ జరుపుకునేటటువంటి పెద్ద పండుగ క్రిస్మస్ అని పేర్కొన్నారు. యేసు క్రీస్తు చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలన్నారు. అనంతరం అతిథులు సెమీ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, సీనియర్ న్యాయవాదులు తాడిపల్లి శ్రీనివాసరావు, వి రాఘవయ్య, పిల్లి సుధాకర్, ఇందుపల్లి రాజారాం, డి మల్లికార్జున రెడ్డి, మదిరా సురేష్, గుమ్మడి రవిరాజ్, సోలా శంకర్, వెలుమల రమేష్, మైకేల్, పుల్లారావు, మందలపు వేణుగోపాలరావు, షేక్ హుస్సేన్, గోన పుణ్యవతి దేవి, సుశీల, తాడేపల్లి రాజ్యలక్ష్మి, ఎంఎల్ జగదీశ్వరాంబ, అప్పల కిషోర్, కోర్టు సిబ్బంది, న్యాయవాద గుమస్తాల అధ్యక్షుడు దయాసాగర్, కోర్టు అటెండర్స్, మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ అనే మాట ఇంగ్లీష్లోంచి తర్జుమా చేయబడుతుంది. క్రిస్టమాస్ అనే మాట నుంచి తర్జుమా చేయబడుగా క్రిస్మస్ అనే పదము క్రిస్టోస్ అనే గ్రీక్ భాష నుంచి మాస్ అనే పదం నుంచి లాటిన్ పదం నుంచి కలయికతోటి ఈ రెండు మాటలు క్రిస్టోస్ అంటే క్రైస్ట్ అని లేక క్రీస్తు అని, మాస్ అంటే ఆరాధన, వర్షిప్ ఆఫ్ జీసస్. కనుక క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మించిన సంఘటనని జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క ఆరాధన చేయటం అనేది మనం చూస్తున్నాం. ఈ రోజున ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులందరూ కూడా చాలా ఓర్పుతోటి అందరూ ముందుండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలిగారు. వారందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అన్ని మతాల్లో ఉండేది ఒకటే ప్రిన్సిపల్, దేవుడంతా ఒకటే, దేవుళ్ళందరూ ఒకటే, మత సామరస్యం. ఈరోజు మనం ఎంతమంది కలిసి హ్యాపీగా ఇక్కడ పండుగ చేసుకుంటున్నామంటే బికాజ్ ఆఫ్ మత సామరస్యం అని అనుకోవాలి. దేశం వేరు, మన ఆంధ్రప్రదేశ్ కూడా వేరు. ఎలాంటి ఎమోషనల్గా మనం ఏమి వీక్గా ఉండం మన ఆంధ్రప్రదేశ్. ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే ఎక్కువ దేశాల్లో వ్యాప్తి చెందినటువంటిది ఈ యొక్క క్రైస్తవ మతం. ఎందుకంటే ఈ యొక్క క్రైస్తవ మతంలో మనిషి యొక్క నడవడిక, మనిషి పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు ఒక తండ్రిగా, ఒక భర్తగా, భార్యగా, అన్నగా, చెల్లెలుగా అందరూ కూడా వారి వారి యొక్క ప్రాధాన్యతలను గుర్తెరిగి మరి సమాజంలో మంచి వ్యక్తులుగా కొనసాగటానికి, మానవాళి జీవితానికి దిశానిర్దేశం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం బైబిల్ అయితే, ఆ బైబిల్లో తెలియజెప్పినటువంటి సూక్తులన్నిటినీ కూడా తూచా తప్పకుండా ఫాలో అయ్యేటువంటి వ్యక్తులే ఈ క్రైస్తవులు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 100వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జయప్రదం చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ పేర్కొన్నారు.
శనివారం స్థానిక గాంధీనగర్లోని పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో వీరోచితమైన పోరాటాల చరిత్రకు వారసులు కమ్యూనిస్టులను పేర్కొన్నారు. దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజల పరిస్థితి దారుణంగా మారిందని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలుపరచడంలో పాలకులకు చిత్తశుద్ధి కనిపించడం లేదని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించేందుకు సమాజ స్థాపన లక్ష్యాన్ని పురోగమించేందుకు కృషి చేయాలని అజయ్ కుమార్ పేర్కొన్నారు. డిసెంబర్ 25, 6వ తేదీ జరిగే పార్టీ వ్యవస్థాపక దినోత్సవాల్లో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణబాబు, నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమారి సింగారావులు మాట్లాడుతూ 100 సంవత్సరాల పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలిలో వాడవాడలా గ్రామ స్థాయిలో అరుణ పతాకాన్ని ఆవిష్కరించి ప్రదర్శన నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివ, నియోజకవర్గ కార్యదర్శి చెన్నూరు సాయి, భూమేష్, తేజ, పవన్, యశ్వంత్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ చేసినటువంటి ప్రసంగం జాతి యావత్తు నిరసనలకి పూనుకున్నది. వ్యంగ్యంగా మాట్లాడినటువంటి మాటలు ఏ భారతీయుడు ఒప్పుకోడు. మనువాద సిద్ధాంతాన్ని భారతదేశంలో జొప్పించడానికి, అమలు చేయటానికి పన్నే కుట్రలో ఒక ట్రయలు వేయటం అనేది జరిగింది. దీన్ని సిపిఐగా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున డిసెంబర్ 26వ తేదీన నిర్వహించబోతూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల క్రితం సమసమాజం ఏర్పడాలని, భారతదేశంలో సోషలిస్టు సమాజం నిర్మాణం జరగాలని అనేక రూపాల్లో నిర్వహిస్తూ ఈ దేశ పురోగమనంలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ 26వ తేదీకి 100వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ నెల 26వ తారీఖున 100 సంవత్సరాల్లోకి అడుగు పెడతా ఉంది. దీంట్లో సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో ప్రతి వార్డులో ప్రదర్శనలు, అదేవిధంగా గ్రామ సభలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 26వ తారీఖున పార్టీ కార్యాలయం దగ్గర జెండా ఆవిష్కరణ, అదేవిధంగా 30వ తారీఖున పార్టీ కార్యాలయం దగ్గర పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున కార్మికులు, కర్షకులు, అదేవిధంగా ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు నిత్యం ప్రజల పక్షాన ఉండి పోరాడుతున్న పార్టీ మీ అందరికీ కూడా తెలుసు. దేశ స్వతంత్రోద్యమం నుంచి ఈనాటి వరకు ప్రజల కోసం పోరాడిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ అని కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ 100 వసంతాల కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెనాలి సమితి పక్షాన ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ గాంధీనగర్లో పార్టీ కార్యాలయం ఉంది. మీకు ఎవరికైతే ఇళ్ల స్థలం లేదో పొద్దునే ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు పార్టీ కార్యాలయంలో మీ అర్జీని తీసుకొని వస్తే వచ్చే నెల 10వ తారీఖున మన ఎంఆర్ఓ కార్యాలయం దగ్గరికి ఆ అర్జీలన్నీ తీసుకొని వెళ్ళి ఒక పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ప్రజలందరూ దీన్ని తెలుసుకొని ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా తెనాలి ప్రజలందరూ దీన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ఏకగ్రీవంగా జరిగాయి. వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం కూచిపూడి ఇరిగేషన్ కార్యాలయంలో జరిగిన కృష్ణా పశ్చిమ డెల్టా సిస్టమ్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎన్నికలలో బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, వేమూరు, పత్తిపాడు నియోజకవర్గాల శాసనసభ్యులు నక్క ఆనందబాబు, పత్తిపాడు శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గా పంతాని మురళీధర్, వైస్ చైర్మన్ గా ఎన్ సునీల్ చౌదరులను 22 మంది డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కేడబ్ల్యూడిసి చైర్మన్, వైస్ చైర్మన్లకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యేలు ఆనందబాబు, రామాంజనేయులు అభినందనలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యేలు ఆనందబాబు, రామాంజనేయులు మాట్లాడుతూ ప్రతి చివరి భూమికి సాగునీరు అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. చంద్రబాబు పాలనలో సాగునీటి సంఘాలు పునర్జీవం పోసుకుంటున్నాయని అన్నారు.
కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పంతాని మురళీధరరావు మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించడంలో చివరి సాగు భూమి వరకు అందే విధంగా తన వంతు కృషి చేస్తారని అన్నారు. తన నియామకానికి కృషి చేసిన రాష్ట్ర రెవెన్యూ రిజిస్టర్డ్ స్టాంపుల శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్, వారి సోదరుడు అనగాని శివప్రసాద్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఎంఆర్కే మూర్తి, రేపల్లి ఆర్టీఓ రామలక్ష్మి, పలువురు నాయకులు అభిమానులు పాల్గొన్నారు. తర్వాత 17వ తేదీన డిస్ట్రిబ్యూటరీ కమిటీకి ప్రెసిడెంట్, వైస్ చైర్మన్, వైస్ చైర్మన్గా మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మీ అందరికీ అభినందనలు. ఈరోజు 21/12/24 ప్రాజెక్ట్ కమిటీ ఎలక్షన్కి సంబంధించి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఎస్ అబూతాలి ఒంగోలు ఆయన నన్ను ఎలక్షన్ అధికారిగా నియమించడం జరిగింది. అలాగే ఎన్కే ప్రసాద్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చీరాల గారిని అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. మరి ఈ పద్ధతిలో ఈ ప్రాసెస్లో ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి వారికి ప్రభుత్వ పరంగా స్థానిక సంస్థలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ చట్టం కింద ఉన్నటువంటి సంస్థలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కింద ఉన్నటువంటి వాటిల్లో ఏకగ్రీవంగా ఎన్నిక అయితే కొంత ప్రభుత్వం వారు ప్రోత్సాహం ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలాగనే మనకి సహకార సంఘంలో కానీ గ్రామ పంచాయతీలో కానీ అలాగే ఎలాగైతే ఉందో మనకి ఏకగ్రీవంగా ఎన్నికైన సంఘానికి ఇంతకుముందు కూడా ఒక 30,000 రూపాయలు, అంతకుముందు 2015కు ముందు ఒక 30,000 రూపాయలు సంఘానికి ఏకగ్రీవంగా సంఘానికి కూడా ఇచ్చి ఉన్నారు. ఏది వాటర్ అసోసియేషన్. ఈరోజు మన ప్రభుత్వం యొక్క అత్యంత ప్రాధాన్య రంగాల్లో వ్యవసాయ రంగం, ఇరిగేషన్ రంగం ఒకటని చెప్పేసి మనం చేస్తాం. తప్పుకోకుండా ప్రాజెక్టు పూర్తి చేయడమే కాకుండా మన వ్యవస్థని కూడా డ్రైనేజీ కానివ్వండి, కాలువలు కానివ్వండి, పూడికలు తీయటం కానివ్వండి, లేకపోతే ఇంకా వాటి లైనింగ్లు కానివ్వండి, వాటన్నిటిని కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా చూస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ సంఘాలు మళ్ళీ పునర్జీవింప చేయటం మూలంగా, ఎందుకంటే ప్రభుత్వం తరపు నుంచి ఎన్ని ఆలోచన చేసినా కూడా క్షేత్రస్థాయిలో ఎఫెక్టివ్ మానిటరింగ్ లేకపోతే అది కొంత వెనకబడే పరిస్థితి ఉంటుంది. మరి ఈ కమిటీలు, ప్రాజెక్ట్ కమిటీ కానీ, డీసీ కానీ, లేకపోతే యూజర్స్ అసోసియేషన్స్ ప్రాంతాల్లో ఉన్న సాగునీరు, డ్రైనేజీ సమస్యల్ని వెంటనే అక్కడికక్కడే పరిష్కరించడానికి కొంత అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైన వ్యవసాయ రంగానికి, ఇరిగేషన్ రంగానికి అని చెప్పేసి మనం చేస్తూ మరి తప్పకుండా మురళీధర గారి నాయకత్వంలో, సునీల్ చౌదరి గారి నాయకత్వంలో ఇక్కడ వ్యవస్థ మీ అందరి సహకారంతో మరి ఈ కృష్ణా వెస్టర్న్ డెల్టా పూర్తిగా పునర్జీవింపబడుతుంది. చివరి భూములకు కూడా నీరు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మనల్ని కూడా పనిచేయాలని చెప్పి మరుగున పడిపోయినటువంటి వ్యవస్థని మళ్ళా గాడిలో పెట్టడానికి ఈరోజు నడుం బిగించాం. ముఖ్యంగా రైతాంగానికి అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థ నీటిపారుదల రంగం. నీటిపారుదల రంగంలో ఈ నీటి వినియోగదారుల సంఘాల వ్యవస్థను తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కృష్ణా వెస్టర్న్ డెల్టాకు సంబంధించి ఎంతో ఉపయోగకరమైనటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ. దీనివల్ల ఎన్నో లాభాలు పొందాం. గతంలో మనం రైతులకి సజావుగా ఎక్కడ కాలువల వ్యవస్థ దెబ్బతిన్నాయి, డ్రైన్లు దెబ్బతిన్నాయి, వేటిని ఎప్పుడెప్పుడు రిపేర్ చేసుకోవాలి, ఏ ఆయకట్టుదారులకు ఎప్పుడు నీళ్లు ఇవ్వాలి సకాలంలో, అన్నీ కూడా సక్రమంగా ముందుకు నడిపించడానికి ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడతా ఉండేది. అటువంటి వ్యవస్థని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళా నీటి వినియోగదారుల సంఘాలకి ఎన్నికలు నిర్వహించి ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఎంపిక చేసుకొని కింద నుంచి నీటి వినియోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్ట్ కమిటీ ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 58 ప్రాజెక్టులకు కూడా ఈరోజు ప్రాజెక్ట్ కమిటీలు ఎన్నిక కాబడ్డాయి. రైతు తన పాలన తానే చేసుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ నీటి సంఘాలు అనేటువంటివి ఆయన మానసిక పుత్రికగా నిలిచాయి. రాజును చేయాలనేటువంటి ఉద్దేశంతో అన్నదాత పథకాన్ని కూడా మీకు తీసుకొని వచ్చారు. తొందరలో దాన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది. పెట్టుబడి కింద ప్రతి రైతుకు, కౌలు రైతుకి 20,000 రూపాయలు ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది. గుంటూరు ఛానల్ పొడిగింపు కానీ, గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ కానీ, నల్లమడ ముంపు నివారణ కార్యక్రమం కానీ అది కూడా దాదాపు 1,200 కోట్ల రూపాయలతో మంజూరులు అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఇంకా ఏమైనా మిగిలిపోయినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పనిచేస్తుంది. కాబట్టి రైతులకు సంబంధించినటువంటి నీటిపారుదల వ్యవస్థని సజావుగా నడపాల్సినటువంటి గురుతర బాధ్యత
మా మురళీధర్ గారి మీద, మా నువ్వుల సునీల్ గారి మీద, తర్వాత సభ్యుల మీద ఉంది. కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా ఎన్నిక కావడానికి సహకరించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పూజ్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు గౌరవనీయులు లోకేష్ బాబు గారికి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు పెద్దలు గౌరవనీయులు పూజ్యులు అనగాని సత్యప్రసాద్ గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారికి మరియు మాజీ మంత్రివర్యులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, మిత్రులు, ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. కేడబ్ల్యూడి కెనాల్ ప్రాజెక్టు వైస్ చైర్మన్గా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు. పేద ప్రజలకు సంక్షేమాన్ని అందించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించిన గొప్ప వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్నాపతిని శివకుమార్ పేర్కొన్నారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని శనివారం స్థానిక బుర్రిపాలెం రోడ్లోని గోశాలలో ఆవులకు మాజీ ఎమ్మెల్యే శివకుమార్ వైసీపీ పార్టీ శ్రేణులు గోగ్రాసమును అందజేశారు. అలాగే వైసీపీ నాయకులు కాళిదాస్ వెంకటేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఆవులకు పచ్చిమేత అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 52వ జన్మదిన సందర్భంగా పార్టీ శ్రేణులు అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన అందించిన నాయకుడు వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. అధికారం ఉన్నా లేకున్నా నాయకుడు జన్మదిన రోజున పార్టీ శ్రేణులు వాడవాడలా సేవా కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. ప్రజల దీవెనలతో దేవుని ఆశీస్సులతో ఆయన మరిన్ని జన్మదిన వేడుక జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాళిదాస్ వెంకటేశ్వరరావుని పలువురు పార్టీ శ్రేణులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మున్సిపల్ పారిశుద్ధ్యం మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపిని రాధిక రమేష్, కౌన్సిలర్లు తోట రఘురాం, గొడవర్తి శ్రీ సాయి హరిరాం, గుంటూరు కోటేశ్వరరావు, నాయకులు మనవ ప్రభాకర్, అక్కిదాసి కిరణ్ కుమార్, బూరెల దుర్గా ప్రసాద్, కొడాలి క్రాంతి, కుర్రా శ్రీను, సాంబశివరావు, ఎం రాము, శ్రీకృష్ణ, కటారి హరీష్, ఈశ్వర్, కోలా వాసు, నమ్మూరి బ్రహ్మం పలువురు నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని ఎంతో గొప్పగా సేవా కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజల ఎడల అధికారంలో ఉన్నప్పుడు పేదవాడికి సంక్షేమాన్ని ఏ రకంగా అయితే అందించామో ఈరోజు అధికారంలో లేకపోయినా నాయకుడి యొక్క పుట్టినరోజుని తెనాలి నియోజకవర్గంలో ఈరోజు వాడవాడలా చేసుకుంటున్న సందర్భం ఎంతో గర్వపడతా ఉంది. తన 5 సంవత్సరాల పరిపాలనలో సంక్షేమ పాలన అంటే ఏ రకంగా చెయ్యాలో చేసి చూపించిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం శాసనసభ్యులుగా, అలాగే ఇక్కడ ఉన్న నాయకులందరూ వైఎస్ఆర్ పార్టీతో పనిచేసామంటే గర్వపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినందుకు రేపొద్దున చేయబోతున్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలందరి ఆశీస్సులతో మళ్ళీ సంక్షేమ పాలనని తీసుకొచ్చేదానికి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరం పనిచేస్తామని, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు 2 నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా గోశాలలో గోవులకు మేత, మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా నాయకుడు మా అన్న శివకుమార్ గారు ఇచ్చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని, మళ్ళీ ముఖ్యమంత్రిగా అతి త్వరలో వచ్చి ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు, అదేవిధంగా అదే రోజున జన్మించిన మన బీసీ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నతమైన సేవలు అందించిన మరి శ్రీ కాళిదాస్ వెంకటేశ్వరరావు గారు కూడా పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున
మరి గోశాల నందు గోవులకి పచ్చిమేత దానా మరి అలాగే మహిళలకు చీరల పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా లోకల్ నాయకులు, లోకల్ శాసనసభ్యులు శ్రీ అన్నాబద్దు శివకుమార్ గారికి ఇచ్చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలాగే ఈ కాళేశ్వర వెంకటేశ్వరరావు గారు మరి వారు చేసుకునే జన్మదినోత్సవంలో ప్రతిసారి కూడా ఏదో సేవా కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇలా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ రానున్న రోజులు ఇంకా మరిన్ని సేవలు చేయాలని తెలియవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ప్రయోజనం కోసం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు రైతుల నుండి విశేష స్పందన లభిస్తుందని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మండలంలోని పెదరావూరు గ్రామంలో శనివారం తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, అసిస్టెంట్ కలెక్టర్ స్వప్నిత్ పవర్ జగన్నాథులు రెవెన్యూ సదస్సులో రైతుల నుండి అర్జీలు స్వీకరించారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సును మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ రైతుల భూముల విషయంలో లోటుపాట్లను సవరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో అనేక భూములు అన్యాక్రాంతమయ్యాయని, ల్యాండ్ రీటైటిలింగ్ యాక్టును రైతులు భయానికి గురిచేస్తుందని అన్నారు. ఈ క్రమంలో రైతుల భూములకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా అర్జీలను స్వీకరించి నెల రోజుల్లో సమస్య పరిష్కరించినట్టు తెలిపారు. పెదరావూరు రెవెన్యూ సదస్సుకు 43 అర్జీలు వచ్చాయని అన్నారు. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, గ్రామ సర్పంచ్ కాకి రమాదేవి రెవెన్యూ సదస్సు ద్వారా రైతులకు అనుగురే ప్రయోజనాలు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఒక పక్షాలనే కాకుండా పారదర్శకంగా రెవెన్యూ శాఖలో ఉన్న సమస్యలపైన ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ గారు ఆలోచించి ఈ రెవెన్యూ సదస్సులు అనేది ఏర్పాటు చేశారు. గత 5 సంవత్సరాల్లో ప్రత్యేకంగా అనేక భూములు అన్యాక్రాంతం అవడం, ఫ్రీ హోల్డ్ భూముల్ని మార్చేశారనేది, వీటితో పాటు గ్రామాల్లో రైతుల్లో కూడా ఒక భయం, అంటే నిజంగానే మన భూములు ఎక్కడ ఉన్నాయి, దాని విస్తీర్ణ కరెక్ట్గా ఉందా లేదా, దస్తావేజుల్లో ఎంటర్ అయింది వాస్తవంగా ఇప్పుడు క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు ఆ విధంగా ఉందా లేదా అన్న ఒక ఆలోచన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా చాలా కన్ఫ్యూజన్ వచ్చింది ప్రజల్లో. సో ఇవన్నీ ఆ సంస్కరణలు, మార్పులు అన్నీ తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఒక ప్రక్షాళన దిశగా నడవాలనే ఉద్దేశంతో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారు. మ్యూటేషన్ విషయంలో కానివ్వండి, దస్తావేజుల్లో పొరపాట్లు కానివ్వండి, అది కుటుంబాల్లో ఆస్తులు పంచుకున్నప్పుడు సరిగ్గా నమోదు కాకపోవడం, ఆన్లైన్ వెబ్ ల్యాండ్లో ఒక్కోసారి పొరపాటున నమోదు కాకపోవడం, ఇవన్నీ కూడా కొంచెం లోతుగా అధ్యయనం చేసుకుని ప్రత్యేకంగా ఈరోజు మనకి పెదరావూరులో జరగడం సంతోషం. అందులో భాగంగా సబ్ కలెక్టర్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు వీళ్ళందరూ కూర్చుని రైతుల దగ్గర నుంచి దాదాపు 43 అర్జీలు తీసుకున్నారు. ఈ రోజున వాటిని పరిష్కారం చేసే విధంగా ఒక చక్కటి కార్యక్రమం చేస్తాం. నిన్న వచ్చిన ప్రాథమిక అంచనాల మేరకు దాదాపు 1,00,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెవెన్యూ సదస్సులు ఉపయోగించుకుంటున్నారు. ప్రత్యేకంగా పెదరావూరులో ఇప్పుడే ఆలోచించిన సబ్ కలెక్టర్ గారితో ఏమనిపించిందంటే, మాకు ఇక్కడ కూడా ఇంటింటికి వెళ్ళి ఈ సమాచారం అందిస్తే బహుశా ఎవరైతే ఇటువంటి కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారో తప్పకుండా వాళ్ళు వచ్చి మన సచివాలయంలోనూ లేదా మన తహసీల్దార్ గారి కార్యాలయంలో వాళ్ళకున్న సమస్య పైన అర్జీ పెట్టుకుంటే తప్పకుండా వితిన్ 30 days 30 రోజులు మన అర్జీ అందిన 30 రోజుల్లోనే ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా, పరిష్కారం కాకపోతే ఏ కారణాల వల్ల చేయలేకపోతున్నాం కూడా వివరించే విధంగా చాలా పారదర్శకంగా ఫీజు లేకుండా చేసే కార్యక్రమం ఈ రెవెన్యూ సదస్సులు. ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు మనం తెనాలి మండలం పెదరావూరులో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నాం ఉదయం 9 నుంచి. ఇప్పటికే ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఈ సదస్సుని వినియోగించుకుంటున్నారు. ఇవన్నీ గమనిస్తే ఇప్పటివరకు మన ట్రైనీ కలెక్టర్ గారు కూడా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన అర్జీలు ప్యాటర్న్ కనుక ఒకసారి చూసుకుంటే మనం సర్వే రిలేటెడ్లో చిన్న చిన్న ఎక్స్టెంట్ వేరియేషన్స్ కావచ్చు, అట్లాగే సర్వే నెంబర్ తప్పుపడిందని కావచ్చు, అట్లా వస్తున్నారు. కొంతమంది పూర్వీకుల ఆస్తులు, అట్లాగే భర్త చనిపోతే భార్య కోసమని, మ్యుటేషన్ కోసమని, కొత్తగా కొనుక్కున్న డాక్యుమెంట్ ఆధారంగా మ్యుటేషన్ కోసం వస్తున్నారు. సర్వీస్ రిలేటెడ్ అంశాలన్నీ కూడా త్వరగా దానికి మాకున్న లిమిటెడ్ టైం ఏదైతే 30 రోజుల సర్వీస్ ఉందో మాకు సర్వీస్ లెవెల్ అగ్రిమెంటు, అందులో భాగంగా అవన్నీ కూడా నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరిస్తాం. ఈరోజు రెవెన్యూ సదస్సు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రామంలో చాలామంది ఇప్పటివరకు 18-20 అర్జీలు వచ్చినాయండి మా గ్రామానికి. సరే అందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క సందేశాన్ని, వాళ్ళ యొక్క ఎంత ఎకరం నష్టపోయాము, ఎంత ఎకరం మరి లాస్ అప్ అయ్యాము దాని గురించి ఇప్పుడు మాట్లాడారు. గ్రామ రైతులందరూ కూడా ఈ సదస్సుని బాగా వినియోగించుకున్నారని నేను అనుకుంటున్నాను.
హరికథా గానంలో తమదైన ప్రతిభను చాటుతూ అనేక మంది హరికథకులను ఈ సమాజానికి అందించిన తెనాలి పట్టణానికి చెందిన తెలనాకుల వెంకటేశ్వర గుప్త భాగవతార్ 113వ జయంతి కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీన ఆదివారం తెనాల్లోని శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి ఆలయ కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహిస్తున్నట్టు జనసేన పార్టీ నాయకులు నన్నప్రేని రాంబాబు తెలియజేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నన్నప్రేని రాంబాబు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ ఆదివారం తెనాలి మారిస్పేటలోని శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి ఆలయ కళ్యాణ మండపంలో వెంకటేశ్వర భాగవతార్ జయంతిని హరికథా గానంతో నిర్వహించినట్టు తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి హరికథకులు వచ్చి హరికథా గానం చేస్తారని, ముగింపు సభలో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొంటారని తెలిపారు. కళాభిమానులు వెంకటేశ్వర గుప్త భాగవతార్ జయంతిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బెజ్జంకి నాగమణి, వేములవాడ సత్యవతి, సిఎస్ శివపార్వతి, ఆంజనేయరాజు, కె విజయ్, సిఎస్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు శ్రీ తెలనాకుల వెంకటేశ్వర గుప్తా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని ప్రముఖ హరికథకులు శ్రీ బుర్రా పద్మనాభ శర్మ భాగవతార్ గారికి వారు ప్రదానం చేయడంతో ఈ సభ ముగుస్తుంది. దీనికి ముందు ఉదయం 8 గంటల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రేతర ప్రాంతాలలో హరికథలు వినిపించి ఖండాంతర ప్రచారం కలిగినటువంటి హరికథ, బుర్రకథ కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జనరంజకంగా ఏర్పాటు చేయబోతున్నారు. కళారంగంలో హరికథ అనేది మహిళలకు నేర్పినటువంటి ఘనత వీరికే సాధ్యం. ఈయన దాదాపు 300 మంది మహిళామణులకు హరికథలు నేర్పించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రఖ్యాతి చెందినటువంటి కళాకారులు, హరికథ కళాకారులు ఉన్నారు అంటే ఈయన శిష్యురాళ్లే. రేపు 22వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా మా గురుదేవులైనటువంటి తెనాలి పట్టణ వాస్తవ్యులు, విద్యాదాన కన్న విరుదంకితులు శ్రీ శ్రీ తెలనాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల యొక్క జయంతి మహోత్సవాలు మా శిష్యగణం అంతా కలిసి మేము చక్కగా జరుపుకుంటూ ఉన్నాము. కనుక దయచేసి, ఎందుకంటే ఎందరికో మరి విద్యాభిక్ష పెట్టినటువంటి ఆ గురుమూర్తిని మేమందరం కూడా స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచి కూడా అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి గంటకొక కథగా హరికథలు ఏర్పాటు చేశాం కాబట్టి మరి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు. దయచేసి అందరూ కూడా విచ్చేసి మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ మరీ ప్రార్థిస్తూ ఉన్నాము. శ్రీ తెలనాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతులు విద్యాదాన కర్ణ యక్షగాన కళానిధి కులపతి హరికథ ఆచార్య ఆర్యవైశ్య రత్న మా గురుదేవులు వారి జయంతి మహోత్సవాలు రేపు 22వ తారీఖున ఆదివారం కళ్యాణ మండపంలో కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. అలాగే శ్రీమతి మామిడి సరస్వతి భాగవతారిణి గారి సంస్మరణ కూడా ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి 50 మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించి మీరంతా కూడా ఆశీర్వదిస్తారని కోరుతున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యల నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ఆ నాయకులపై కేసులు నమోదు చేయడాన్ని గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ తీవ్రంగా ఖండిస్తుందని గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు ధారా రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం ఎంఎస్ పాలెంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు ధారా రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైఖరిని మార్చుకుని అంబేద్కర్ పట్ల చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. లేకుంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ నాయకులు తమ తప్పిదాన్ని ఒప్పుగా చెప్పుకుంటూ ఇండియా కూటమి పెద్దలపై కేసులు నమోదు చేయడం అమానుషమని అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్టీసీఎల్ అధ్యక్షులు బాలాజీ, బీసీసీఎల్ నాయకులు చందు, మాయాటి నాయకులు షేక్ మదార్, ధారా శ్రీధర్, పులిపాటి సురేష్, అక్కిదాస్ జాలయ్య, సురేష్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి ప్రతిపక్షాల మీద దాడి చేసినటువంటి బీజేపీ సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అది వదిలేసి ఈరోజు రాహుల్ గాంధీ గారి మీద 70-80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మన ఖర్గే గారి మీద, అలాగే ఎంతోమంది పెద్దలు సీనియర్ పార్లమెంటేరియన్ అందరూ ఉంటే వాళ్ళందరి మీద ఈరోజు కేసులు కట్టి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఏం నిరంకుశత్వం? ఇంత నియంత్రణతో పోతుంటే భారతదేశంలో ఉన్నటువంటి చూస్తున్నటువంటి అసెంబ్లీలో ముఖ్యమంత్రులు కానీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు కానీ, ఎంపీలు కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కూడా ఈ బడుగు బలహీన వర్గాలకి, ప్రజలకి ఏం సమాధానం చెబుతారు? అమిత్ షా పార్లమెంటు రద్దు చేయాలా, మంత్రి పదవి తీసేయాలా, అతను అరెస్ట్ చేయాలా
అమిత్ షాని వెంటనే బేషరతుగా అరెస్ట్ చేసే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే దళిత సంఘాల తరఫున, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరఫున మేమందరం కూడా ఉద్యమానికి కొనసాగిస్తామని తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం. తెనాలి పట్టణ సుందరీకరణ పారిశుధ్యంలో పారిశుధ్య కార్మికులు పోషిస్తున్న పాత్ర ఘనమైందని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శనివారం నిర్వహించిన యూనిఫామ్ పంపిణీ కార్యక్రమంలో అన్నారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం శానిటేషన్ పర్మనెంట్ వర్కర్స్కు క్లాస్ 4 సిబ్బందికి 143 మందికి నూతన యూనిఫామ్ పంపిణీ చేశారు. తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్లో కార్మికులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శానిటేషన్ సిబ్బంది సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, క్లాస్ 4 వర్కర్స్ పాల్గొన్నారు. పట్టణాలలో అయితే కనుక ఈ పారిశుద్ధ్యానికి సంబంధించి పారిశుద్ధ్య కార్మికులు పట్టణాన్ని శుభ్రంగా ఉంచేటువంటి క్రమంలో ఎంతో శ్రమిస్తూ ఉంటారు. ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు పాల్గొని టౌన్ అంతా కూడా శుభ్రంగా ఉంచడం వల్లనే మనమందరం కూడా ఆరోగ్యంగా ఉంటామనేది ఎంతో వాస్తవం. అటువంటి పారిశుద్ధ్య కార్మికులకు ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారు, అలాగే మా యొక్క వార్డు మెంబర్లందరూ కూడా ఇచ్చినటువంటి శాంక్షన్స్ను ఆధారంగా పెట్టుకొని ఈరోజు రెగ్యులర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 3 జతలు బట్టలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం అందులో భాగంగానే 3 జతలు ఇచ్చాము. అదేవిధంగా ఇంతకుముందుకు ఇవ్వకుండా బాకీ ఉండినటువంటి అది కూడా కలిపి 2 సంవత్సరాలు ఇచ్చాము. వాటికి సంబంధించి డ్రెస్సులు మళ్ళీ వాటికి సంబంధించి కూలీలు కూడా ఒక్కొక్కరికి 250 రూపాయలు చొప్పున ఇస్తారు. అవన్నీ కూడా ఇస్తాం. సో అందువల్ల పారిశుద్ధ్య కార్యక్రమాలకు వీళ్ళకు బట్టలు ఒకటే కాదు, ఇతరత్ర సౌకర్యాలు కూడా కల్పించాలి. ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకా వాళ్ళకు ఎంత చేసిన కూడా తక్కువే. మన మున్సిపల్ వర్కర్స్ కానీ అలానే రెగ్యులర్గా మనకి తెనాల్ని అనునిత్యం సుందర తెనాల్లా తీర్చిదిద్దే దాంట్లో ముందుగా ఉండేది మన వర్కర్స్. వాళ్ళ కృషి మనం ఈరోజు చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా రోడ్లు క్లీన్గా ఉండటం కానీ ఇలా చేస్తున్నారంటే వాళ్ళందరూ మనకి కృషి అలా వాళ్ళ వల్ల కృషి చేస్తున్నారు కాబట్టి మేము ఈ రోజున వార్డుల్లోకి కానీ ఎక్కడికైనా తిరగలుగుతున్నాం. వాళ్ళ శ్రమ మేము గుర్తించి ఈ రోజున వాళ్ళకి బట్టలు ఇవ్వటం జరుగుతుంది. అలానే 2 సంవత్సరాలుగా సరిపోను 6 బ్లౌజులు, 6 చీరలు, మళ్ళీ టవల్స్ 6 అట్లా ఇతర వస్తువులు, ఇంకా సోప్ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, ఇలాంటి వస్తువులను కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అలానే హెల్త్ క్యాంపులు పెట్టి వాళ్ళకి వాళ్ళు మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళని గుర్తించి మేము కూడా హెల్త్ క్యాంప్ అనేది సంవత్సరానికి ఒకసారి పెట్టి వాళ్ళని కూడా మేము హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే వాళ్ళ సేవలు మనం ఇలువ కట్టలేనిది కాబట్టి మనం గుర్తించి ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఎంత చేసినా మేము తక్కువే. పట్టణాన్ని అభివృద్ధి చెందాలంటే వర్కర్స్ బాగుండాలి. ముందర వర్కర్స్ బాగుంటేనే పట్టణం అభివృద్ధి అనేది చెందింది కాబట్టి మేము మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను తెనాలి పట్టణంలోని 24వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల మధ్య అంబరానంటేలా ఘనంగా నిర్వహించారు. 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మి, పెదలంక వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జగన్ జన్మదినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. జన్మదినోత్సవ కేకును కట్ చేసి వైఎస్ జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ప్రజలు పొందిన ప్రయోజనాల గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎం సురేష్, శ్రీకాంత్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదినం సందర్భంగా ఈరోజు 24వ వార్డులో అన్నాబతుని శివకుమార్ గారి సారథ్యంలో మరి ఇక్కడ కౌన్సిలర్ లక్ష్మీ లావణ్య గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్ని ఇక్కడ వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానుల సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక పేదవాడి గుండె చప్పుడు, మరి సంక్షేమ రారాజు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకున్నప్పుడల్లా ఇక్కడ ఉండేటువంటి పిల్లల్ని చూస్తే ఒక అమ్మఒడి కానీ, రైతులకి అండగా రైతు భరోసా కానీ, విద్యార్థులకి వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, మరి ఎంతోమంది పేదవాడికి ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి మహానుభావుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి.
మా జగన్మోహన్ రెడ్డి గారి లేని లోటు వాళ్ళ ప్రతి పేదవాడికి అర్థమవుతుంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి 2029లో మళ్ళీ ముఖ్యమంత్రిగా మేమందరం కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. జననేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ ఎంతో ఉత్సాహంతో వైసీపీ కార్యకర్తలు నాయకులు అందరూ 24వ వార్డు నాయకులు అందరూ కలిసి ఘనంగా జరుపుకోవటం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ఈరోజు తెలుసుకుని ప్రతి ఒక్క పేదవాడు మేము ఎందుకు వదులుకున్నామా ఇలాంటి ముఖ్యమంత్రిని అని చెప్పి చాలా బాధపడుతున్నారు. రాబోయే రోజుల్లో మన శివకుమార్ గారి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగాను మన శివన్నని ఎమ్మెల్యేగాను చేసుకుంటానికి అందరూ సిద్ధంగా ఉండి అందరూ సైనికుల వలె నడుం కట్టుకుని అందరూ నడవటానికి సిద్ధంగా ఉన్నారు. జై జగన్. ఈరోజు మన యూత్ ఐకాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా జగనన్నకు హ్యాపీ బర్త్డే మన 24వ వార్డులో కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నం చేస్తూ గత వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన నాగశ్రీ వందన పరిల భౌతిక కాయం శనివారం తెనాలి చేరుకుంది. స్థానిక గాంధీనగర్లోని వందన నివాసానికి భౌతిక కాయం చేరుకున్న క్రమంలో కుమార్తె మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల రోదనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉన్నతమైన డాక్టర్ హోదాలో ఇంటికి రావాల్సిన కుమార్తె విపరీత పరిస్థితి వల్ల వందన పరిమళ నిత్యమై కుటుంబ సభ్యులకు కన్నీరు మిగిల్చింది. సన్నిహితుల ఆవేదన చూపులను కలిచివేస్తుంది. కుటుంబ సభ్యులు బంధువులు కడసారి చూపు అనంతరం వందన పరిమళ అంత్యక్రియలు బుర్రపాలెం రోడ్లోని శ్మశాన వాటికలో నిర్వహించారు. ధనుర్మాస ప్రాధాన్యత క్రమంలో శరణాగతి గోష్ఠి వ్యవస్థాపకులు శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామీజీ స్వీయ పర్యవేక్షణలో శ్రీ గోదా రంగనాథ స్వాములకు విశేష పూజలు కొనసాగుతూ ఉన్నాయి. తెనాలిలోని వడ్లముడి హాస్పిటల్ సమీపంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ప్రాంగణంలో శనివారం తిరుమాంజన సేవ, అష్టోత్తర శతనామార్చన, తిరుప్పావై సేవ, గోపూజ, తీర్థగోష్ఠి కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం మహిళా భక్తులు ప్రదర్శించిన కోలాట భజనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కార్యక్రమాల ప్రాధాన్యతను శరణాగతి గోష్ఠి నిర్వాహకులు శ్రీ నరేంద్ర రామానుజ దాస్ స్వామీజీ తమ అనుగ్రహ భాషను వివరించారు. కార్యక్రమాలను శరణాగతి గోష్ఠి కార్యవర్గం పర్యవేక్షించారు. జై శ్రీమన్నారాయణ. మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ధనుర్మాసం ఆరంభం చేసి 6వ రోజు. మనకి నెల రోజులు జరిగేటువంటి కార్యక్రమంలో ఈ 6వ రోజు చక్కగా గోపికలని గోదాదేవి నిద్రలేపుతూ ఉన్నది. మన మనస్సుని మన ఇంద్రియాలని నిద్రలో నుంచి మేల్కొల్పి భగవంతుడి వైపు మన మనస్సు ప్రయాణింప చేయాలని ఈ యొక్కటువంటి కర్తవ్యంగా ఈరోజు మొదటి గోపికని గోదాదేవి నిద్రలేపింది. ఆ శుభ సందర్భంగా మనం చక్కగా కోలాట భజన కార్యక్రమాన్ని ఒక ఆనందం భగవంతుడి దగ్గరికి చేరుతున్నామనేటువంటి ఆనంద పరవశంతో గోపికలందరూ కూడా కోలాటమాడుతూ భగవత్ సన్నిధానానికి నామ సంకీర్తన చేసుకుంటూ నడిచారట. అలాగే మన శరణాగతి గోష్ఠిలో కూడా చక్కగా కోలాటాల భజన మధ్య భగవత్ సన్నిధానానికి నడుస్తున్నట్టుగా ఈ గోష్ఠిలో పాల్గొన్నటువంటి 50 మంది భక్త శిఖామణులందరూ కూడా చక్కగా అలాంటి ఉత్సాహంతో ముందుకు వెళుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా మనకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. రేపు వచ్చేటువంటి గురువారం 26వ తారీఖు హయగ్రీవ పూజ, 27వ తారీఖు శ్రీ లక్ష్మీనారాయణ సామూహిక పూజ. అందరం కలిసి చక్కగా వరుస క్రమంలో కూర్చొని మన చేత మనం చక్కగా లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకునే ఉత్సవం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. తప్పకుండా భాగవతోత్తములందరూ కూడా భగవద్ బంధువులందరూ కూడా ఈ నెల రోజులు జరిగేటువంటి కార్యక్రమానికి విచ్చేసి మన బస్టాండ్ దగ్గరలో వడ్లమూడి నాగేశ్వరరావు హాస్పిటల్ సమీపాన ఉన్నటువంటి శ్రీమాన్ ఎర్రంశెట్టి రమేష్ గారి యొక్కటువంటి స్థల ప్రాంగణంలో జరిగేటువంటి కార్యక్రమానికి అందరిని ఆహ్వానిస్తూ ఉన్నత చదువులకై అమెరికాకు వెళ్లి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెనాలి పట్టణానికి చెందిన వందన పరిమళ కుటుంబ సభ్యులను రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. విదేశాల్లో ఎంఎస్ కోర్సును పూర్తి చేసి ఉన్నతమైన వైద్య సేవలు అందించాల్సిన తెనాలి పట్టణానికి చెందిన వందన పరిమళ అనుకోని విధంగా అక్కడ ప్రాణాలను కోల్పోయి తమ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చడం అత్యంత బాధాకరం.
కాగా వారం రోజుల తరువాత వందన పరిమళ భౌతికాయం శనివారం తెనాలి వచ్చిన క్రమంలో అంత్యక్రియ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వందన పరిమళ నివాసానికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. వందన పరిమళ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. వాళ్ళ వల్ల తానా వాళ్ళ వల్లే మనకి హెల్ప్ఫుల్ అయింది. పాపం ఆ సర్వీస్ బాగా చేస్తాం నిలబడతారు మన కోసం. ఎందుకంటే ఇక్కడ మనం ట్రావెల్ చేసినా అంతే టైం పడుతుంది, కనీసం 3 days పడుతుంది మనం ట్రావెల్ చేయడానికి. 5 daysలో వాళ్ళు కంప్లీట్ చేసుకుని కొంతవరకు పంపగలిగితే మనకి అన్ని సపోర్ట్ సిస్టమ్లో వాళ్ళు ఏర్పడ్డారు. వాళ్ళు లేకపోయినా ఏం చేయాలి అంతా వాళ్ళే కోఆర్డినేట్ చేసి వాళ్ళే అప్డేట్ ఇస్తూ వచ్చారు. కష్టపడి అంత దూరం వెళ్ళి అంత చదువుకుని అట్లా లోన్ పెట్టి తీసుకొని ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకొని తీసుకొని వెళ్ళి 3 తీసుకునే సార్ అన్ని 10 lakhs అని తనే కష్టపడి అక్కడ జాబ్ చేసుకుంటూనే గ్రాడ్యుయేషన్ ఒక 2 రోజులు అవ్వాల్సి 13th and 15th అంటే రియలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో నిర్వహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకల్లో అన్నారు. మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్సీల అధ్యక్షులు పినపాటి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసి నిర్వాహకుల సేవా దృక్పథాన్ని అభినందించారు. పలువురు అభిమానుల సమక్షంలో వైఎస్ జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొలకలూరి పాపారావు, మండల యూత్ ఉపాధ్యక్షుడు షేక్ అస్గర్ అలీ, ఉన్నం అఖిలేష్, కె సుధా, కొలకలూరు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పేదల పెన్నిధి సంక్షేమ ప్రదాత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదిన సందర్భంగా మరి తెనాలి నియోజకవర్గంలోనే కొలకలూరు గ్రామంలో ఉన్నటువంటి ఇక్కడ పేదలందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి సోదరుడు అనిల్ కుమార్ ఇక్కడ ఎస్సీసీల ఆధ్వర్యంలో పెట్టినటువంటి ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా ఎంతో అందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన పురస్కరించుకొని మరి కొలకలూరు గ్రామంలో సంచారు జాతులకు కాలవకట్టపైనటువంటి సంచార జాతులకు మరి వాళ్ళకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకి కులమత భేదం లేకుండా ప్రజలకి పెద్ద పెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ముఖ్యంగా మరి ఒక్కసారి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కొలకలూరు గ్రామం నుంచి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినంలో వేడుకను పురస్కరించుకొని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని వేడుకొని ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయమని పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు మా కొలకలూరు గ్రామంలో మా నిరుపేదలైనటువంటి కుటుంబాలకి దుప్పట్లు పంపిణీ చేయటం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనా కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని ప్రజల గుండెల్లో గూడుగట్టుకున్న అసలైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ శనివారం తెనాలి పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకల్లో అన్నారు. శనివారం వివిధ సేవా కార్యక్రమాలతో పాటు 28వ వార్డు చెంచుపేట డొంక రోడ్లో ఏర్పాటు చేసిన జగన్ జన్మదినోత్సవ వేడుకల్లో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ పాల్గొని అభిమానులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేస్తూ తమ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా తెనాలి ఐతానగర్ ప్యాట్సన్ పేటలో జగన్ జన్మదినోత్సవ వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కేకును కట్ చేసి అభిమానుల్లో మరింత జోషును పెంచారు. ఇదిలా ఉండగా మండలంలోని కంచెరపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్నాబత్తిన శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అభిమానులు ఏర్పాటు చేసిన జగన్ జన్మదినోత్సవ కేకును కట్ చేసి అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన జగన్ జన్మదినోత్సవ వేడుకల్లో ఆ ప్రాంత స్థానిక నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది పుట్టినరోజు సందర్భంగా కంచరపాలె గ్రామంలో ఈరోజు యూత్ కుర్రోళ్ళు ఆయన సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ పెడతామైంది. దీనికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే అన్నాపతి శివకుమార్ గారు రావటం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పటికి 7 నెలలు గడుస్తున్నా కానీ ఏది చేయలేదు. జగనన్న మాట తప్పడు మడవం తిప్పడు అని హామీలు ఇచ్చిన హామీలు మొత్తం మన రాష్ట్ర గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్లో మొత్తం హామీలు మొత్తం నెరవేర్చి నిరూపించాడు. ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదిన సందర్భంగా ఈరోజు కంచనపాలె గ్రామానికి ఇచ్చేసినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నబత్తున శివకుమార్ గారికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసి ఓడిపోయాడు. కానీ ఆ మంచి ప్రతి ఒక్క కుటుంబంలో ఇప్పటికి కూడా బ్రతికే ఉన్నది. ఈ మంచి అనేటువంటిది ఈ 6 నెలల్లో ఎంతవరకు చేశారని గత ప్రభుత్వం ఎంత మంచి చేసిందనేది ఇప్పుడు ప్రతి ఒక్క ప్రజలకి తెలుస్తూనే ఉన్నది. స్థానిక బుర్రేపాలెం రోడ్లోని కె చంద్రకళ పీజీ కాలేజీలో సెమీ క్రిస్మస్ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వేడుకలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరింపజేశాయి. ఈ సందర్భంగా చంద్రకళ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ డి షారోన్ లిల్లీ మాట్లాడుతూ విద్యార్థులకు జీసస్ పుట్టుక గురించి వివరించారు. కళాశాల యాజమాన్యానికి సిబ్బందికి విద్యార్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు చూపిన ప్రేమ శాంతి మార్గంలో పయనించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తెనాలి సెక్రటరీ కె సుభాష్, చంద్రకళ పీజీ కాలేజ్ చైర్మన్ వాసు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ విజయ్ కృష్ణ, ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ దుర్గా కృష్ణ, వల్లి పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ షారోన్ లిల్లీ, ఎంబీఏ ఎంసీఏ డిపార్ట్మెంట్ షారోన్ లిల్లీ, ఎంబీఏ ఎంసీఏ డిపార్ట్మెంట్ స్టాఫ్ మెంబర్స్, స్టూడెంట్స్, ఆఫీస్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఈ సమయంలో చంద్రకళ పీజీ కాలేజ్ నందు జరుగుతున్నటువంటి ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మరి ముఖ్యంగా మాకింత మంచి అవకాశం ఇచ్చిన మా చైర్మన్ వాసు సార్ గారికి, అలాగే డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ విజయ్ కృష్ణ సార్ గారికి ముందుగా నా హృదయపూర్వక వందనాలు వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఈ పురస్కరించుకొని మేమందరం కూడా పిల్లలు, అలాగే టీచింగ్ స్టాఫ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా కలిసి ఈ యొక్క ఒకేషన్ని చాలా అద్భుతంగా ఆనందంగా మరి క్రిస్మస్ సంతోషంతో సంబరాలతో మేమందరం కూడా కలిసి జరుపుకోవడానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాము. అలాగే మా స్టాఫ్కి అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సెలవు తీసుకుంటాను. మన యొక్క విలువను అంటే ప్రత్యేకంగా మీ యొక్క విలువను కాపాడుకోవాలి. ఏ విధంగా కాపాడుకోవాలని అంటే మీకు నేను 2 నిమిషాలు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఎలా కాపాడుకోవాలంటే మన తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొచ్చే స్థితిలో ఉండాలి. ఎందుకు తీసుకురావాలి అని అంటే మరి మనకంటూ ఒక విలువ ఉంది కాబట్టి ఆ విలువను ఉపయోగించుకొని తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొని రావాలి. దుగ్గిరాల మండలం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం చిలువూరు సచివాలయం వద్ద సదస్సును అధికారులు నిర్వహించారు. రైతుల వద్ద నుంచి భూ సమస్యలపై ఆర్జీలను స్వీకరించారు. మొత్తం 11 ఆర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సునీత, ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్, మండల పార్టీ అధ్యక్షురాలు కేశం నీని శ్రీ అనిత, గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యం, ఎంపీటీసీ సభ్యురాలు చిలువూరు మరియు రోజమ్మ, ఏళ్ల జయలక్ష్మి, తోటకూరు సీతారామయ్య, ఎండీ నిజాముద్దీన్, జలాలుద్దీన్, సర్వేయర్ గోపాలరావు, ప్రశాంతి, ఐఆర్ఐ త్రివేణి, విఆర్ఓ బాబురావు రైతులు పాల్గొన్నారు. ఇక్కడ పరిష్కరించుకోవచ్చు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక అర్జీ రూపంలో రాసి ఎంఆర్ఓ గారికి, రెవెన్యూ అధికారులకి అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమం ఈ అవకాశం కల్పించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భూ సమస్యలు, గట్ల సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కార దిశగా కృషి చేయడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు, మన నారా లోకేష్ గారు ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో మండల యంత్రాంగం అంతా కూడా ప్రతి గ్రామంకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజా పరిపాలన అందించడం కోసం అర్జీ పెట్టుకున్నా కానీ ఎటువంటి రుసుము చెల్లించే అవసరం లేదు, ఎటువంటి ఛార్జీ లేకుండా అప్లికేషన్ తీసుకొని ఆన్లైన్ చేసి ఆ పరిష్కారం దిశగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. దుగ్గిరాల మండలం చందలపూడి ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో గూగుల్ స్పెల్లింగ్
ఏఐ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. గత 2 రోజులుగా కళాశాలలోని విద్యార్థులకు ప్రాజెక్టు పై శిక్షణ కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల చైర్మన్ చందు రామారావు, కార్యదర్శి చందు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరుపుతున్నారు. ముఖ్యంగా గూగుల్ సహకారంతో ఈ ప్రాజెక్టు ద్వారా యువతకు సాంకేతిక పరిజ్ఞానంతో శక్తివంతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అనంతరం వచ్చిన అధికారులకు కళాశాల యాజమాన్యం శాలువాలతో ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో శిక్షణ అధికారులు కె మోజేష్, శివ, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్వి పవన్ కుమార్, టి రాఘవేంద్ర, విష్ణు, డాక్టర్ ఎ శ్రీకాంత్ బాబు, ఏ కృష్ణమోహన్, చందు, ఢిల్లీ పోలీస్, బి జీవన్ కుమార్, కె కిరణ్ కుమార్, కె లలితబాబు, ఎల్ శ్రీనివాసరావు విద్యార్థులు పాల్గొన్నారు. టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, టెక్నాలజీ అండ్ సైన్స్ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మరి గవర్నమెంటు అండ్ గూగుల్ ఎంఓఏ చేసుకొని మరి పైలట్ ప్రాజెక్ట్ కింద మా కాలేజీలో మరి వర్క్షాప్ కండక్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ ప్రాజెక్టు మరి సక్సెస్ అయితే మరి ఆంధ్రప్రదేశ్లో అందరి స్టూడెంట్స్కి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కోర్సు స్టార్ట్ చేయడానికి ఒక పైలట్ ప్రాజెక్టు కింద వెంపసాని చంద్రశేఖరరావు గారు, అట్లానే నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లానే లోకేష్ గారు ఆధ్వర్యంలో మరి ఎంఓయు మరి గూగుల్తో చేసుకోవడం ఆనందంగా ఉంది. Particular strategic plan will works and our students are very enthusiastic and they are having zeal on AI. The trainers given the good and quality type of education to the students on generative AI. So government and management of Vedarshini Institute for part of this particular program, and this is a pilot program which is initiated by the government of AP and Google. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్ర ప్యారిస్ గ్రామీణాభివృద్ధికి 25 కోట్ల మేర నిధులు మంజూరు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ వెల్లడి. సేవా కార్యక్రమాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. అన్నదాన సేవ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. అమిత్ షా వ్యాఖ్యలను సమర్థించుకుంటూ కాంగ్రెస్ నాయకులపై కేసులు పెట్టడం అమానుషం. నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల ఖండన. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.